గాయస్ మీరందరూ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా మా సర్కులర్ వీడియో అయితే వచ్చింది. ఈసారి మాత్రం మస్తు అంటే మస్తు రేట్లు అయినాయి, ఇంకా పెరుగుతాయట. సో కొంచెం ముందు జాగ్రత్తగా ఇప్పుడే తెచ్చుకున్నాం. ఇవన్నిటి కూడా పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏదైనా తర్వాత చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఏమేమి తెచ్చినాం అనేది మొత్తం చూపిస్తా చూడుది. అమ్మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరుకులు ఉండాలి కంపల్సరీ. ఆయిల్ ప్యాకెట్లు గైస్, నేను ఫ్రీడమ్ తప్పితే వేరే ఏ తినమని మీకు తెలుసు. సో ఫ్రీడమ్ ఇవి ఒక విచిత్రం ఏంటంటే మేము బయటకు వెళ్ళినాం, మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత మాకు ఇవి ఒక 5 క్వాంటిటీ 5 ఇస్తా అని చెప్పారు. అమ్మగాడు ఆలోచన చేసి ఎట్లయితే అట్లయింది, నేను పోయి ఇంకో 2 వేసుకొస్తామయ్యి అని చెప్పేసి అన్నది. వేసుకొచ్చింది నయమైంది. ఆమె వేసుకొచ్చిన తర్వాత ఇంకెవరో ఒక అక్క వచ్చి ఆయిల్, మీరు తెలుగులు కదా ఇక్కడ ఆయిల్ ఇంకెక్కువ పెరుగుతుందట రేటు, ఇంకా తీసుకోపోరు అని చెప్పేసి ఆమె చెప్పుండే. మాకు ఎందుకు తీసుకుంది బాగా అంటే బాగా సేఫ్ అండ్ బాగా అన్ని విధాలుగా ఒక రకంగా మంచిదైందని మాకు అనిపిస్తుంది. సో అవి ఆయిల్, తర్వాత ఇది చపాతీలకి గోధుమ పిండి, ఇంకో పప్పులు, ఇది ఏం పప్పు, తర్వాత పప్పులు అయితే అన్నీ తీసుకున్నాం. పప్పులు, పల్లీలు, చక్కెర, ఈ సబ్బులు, బట్టల సబ్బులు, బౌల్ల సబ్బులు అండ్ సరుకు. ఇక్కడ ఒక సరుకు ఉంది, ఇక్కడ ఒక సరుకు ఉంది, 2 సరుకులు. మాకు కొన్ని నెలల దాకా బిందాస్ ఉండొచ్చు. పేస్టు అండ్ షాంపూ, ఇవి కొత్త ఇవి చూడండి. కప్పులు తీసుకున్నాం, మంచిగా తక్కువ రేట్కే పడ్డాయి, కొద్దిగా బాగున్నాయి చూడండి. సౌండ్ కూడా నచ్చినాయి నాకు ఇవైతే, అమ్మాయిని కూడా బాగా నచ్చినాయి. అండ్ ఇది బేషన్, ఎప్పుడు ఏదైనా పెట్టుకుందామంటే పెద్ద వస్తువులు ఏమైనా పెట్టుకుందామంటే మాకు తినే తందుకు కానీ లేకపోతే తినే వస్తువులు కానీ ఏమైనా ఎండ పెట్టుకునే తందుకు కానీ ఇది ఇలా మా ఇంట్లో లేకుండే. సో ఈ బేషన్ తీసుకున్నాం. ఈ కొత్త వాటర్ బాటిల్ చూడరి, డిజైన్ చూడరి మస్తున్నాయా. అమ్మాయిని ఫేవరెట్ కలర్ బ్లూ కలర్లో బాగుంది. ఇక్కడ డిజైన్ కూడా చూడరు, ఇది కూడా బాగుంది. అండ్ ఈ 2 కొత్తవి నాకు ఇవి బాగా నచ్చినాయి, మంచి బడ్జెట్లో పడ్డాయి కూడా చూడండి, బాగున్నాయి కదా. ఓ లాస్ట్ దాకా చూడరి, వీటికి బిల్ ఎంత అయిందనే చెప్తా, మీరు మస్తు షాక్ అవుతారు ఎంత అయిందన్నది. ఒకవేళ మీరు ఎస్టిమేట్ చేస్తా అంటే ఇప్పుడు ఎస్టిమేట్ చేయాలి, ఒకవేళ కామెంట్ చేయాలి. ఉప్పు అండ్ ఇవి మేము స్పెషల్గా ఎప్పుడు పోయినా తెచ్చుకుంటాం, ఇప్పుడు కూడా తెచ్చుకున్నాం. ఈ మధ్యన అయితే ఇంకెక్కువ ఏమున్నా లేకపోయినా ఈ మాత్రం మాకు కంపల్సరీ అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ అండ్ వీటిని ఏమంటాం రా, డేట్స్, సారీ మర్చిపోతున్నాయి. డేట్స్, డ్రై ఫ్రూట్స్ చూడు ఒక్కొక్కటి. ఇవి బ్లాక్ కిస్మిస్లు అండ్ పిస్తా, బాదాం, ఇవి ఆల్మండ్స్, డేట్స్, ఇవి అంజూర్ తెలుసుగా, ఫిక్స్, అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా కారం, పసుపు, ఇది ఒకటేసారి కాదు, ఎప్పుడైనా ఒక్కసారి ఇన్స్టెంట్గా తినాలనుకున్నప్పుడు మాత్రమే. చాలాసార్లు చెప్పినాం దీని గురించి. సో ఇది అప్పటి నుంచి ముందర పెట్టుకున్నామన్నా దీని గురించి చెప్తలేవు అని చెప్పేసి అనుకోకూరి. ఎప్పుడైనా రేర్గా, వెరీ రేర్గా. ఇప్పుడు చూడరి, ఈరోజు మేము తీసుకున్నాం కదా, ఇది మా ఫ్రిడ్జ్లో 2 నెలలైనా ఉంటుంది దాదాపు, ఎప్పుడొకప్పుడు తీసుకుంటాం అంతే. అండ్ దేవుడికి సంబంధించిన సామాన్ కూడా తీసుకున్నాం. దేవుని పూజ ఆయిలు, ఇంకా కర్పూరము, అగరబస్తీలు, కర్పూరం నిన్న ఉండే కర్పూరం, దేవునికి సంబంధించినవి కూడా తీసుకున్నాం. మన మోస్ట్ ఇంపార్టెంట్ డే స్టార్ట్ అయ్యేది దీంతో. టీ పౌడర్ తీసుకున్నాం. అమ్మాయిని ఫేవరెట్ రెడ్ లేబుల్. ఇంకా బ్రష్లు మంచి రేటే పడ్డాయి, బ్రష్లు కూడా కొత్తవి చూడు, ఇది నీమంట, ఇది కొత్తది. అండ్ మన ఫేవరెట్ ప్లేస్ అయిన బాత్రూంలోకి ఇది మంచిగా క్లీన్ ఉంచుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఇది బాస్మతి రైస్ అయితే మాకు బాగా నచ్చింది, మనం చేసుకున్నప్పుడు అయితే బాగా వచ్చింది. సో కొంచెం ఎక్కువనే తీసుకొచ్చుకున్నాం ఈసారి బాస్మతి రైస్. ఇది లైటర్, చాక్ కూడా ఫ్రీ వచ్చింది దీనికి. చాలా డేస్ నుంచి మా అమ్మగారు బాగా కష్టపడుతుండు, అగి పుల్లలు గీకి అంట పెట్టడానికి అయితలేదు అనుకు. సో లైటర్ అయితే తీసేసుకున్నాం. ఇవి
కిచెన్ టవల్స్ తక్కువ రేట్ ఉండే కొంచెం తీసుకున్నాం. అట్లనే ఇది డోర్ మ్యాట్ అంటుంది, సారీ కర్టెన్ ఎట్లుంది, బాగుంది కదా. ఆల్రెడీ మీరు చూడరు అక్కడ అది అండ్ వెనకాల అది సేమ్ ఉన్నాయి. సో ఆ ప్యాటర్న్ని ఇది ఉండాలని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ కలర్ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వేసేస్తాం, అది ఇంకో చోట వేస్తాం. సో ఇవి గైస్ వచ్చినాయి, అన్నీ చెప్పినా ఇంకేమైనా మర్చిపోయినా చూసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసిన. చూడురు ఒకసారి మీదకి వెళ్ళి అంతా చూడురి, సామాన్ ఎంత ఉన్నాయన్నది చూడురి. చూసిరా, దీనికి ఇంకా రాని ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. ఇంకొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి. వీటికి ఎస్టిమేట్గా మీరు ఎంత అయింది అనుకుంటారో మీరు చెప్పురు ఒకసారి. అయితే నేను చెప్తా ఎంత అయిందన్నది కూడా. మీరు ఎస్టిమేట్గా ఒక లెక్క చెప్పురి, ఇంచుమించు ఎవరు కరెక్ట్ అయితే చూద్దాం. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి నేను తెచ్చుకున్నాయి, అవి కూల్ ఐటమ్స్. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. ఇది మీకు ఇక్కడ కనబడుతుందా లేదు తెలియదు కానీ 8,000 చిల్లర అయిపోయింది. బిల్లు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. 8,000 అయ్యింది అరౌండ్గా, 2 బిల్స్ అన్నట్టు 8,000. అమ్మగడ పోయి మళ్ళీ తర్వాత తీసుకొచ్చింది ఆయిల్ ప్యాకెట్లు. సో మేము ఒక రకంగా సేఫ్ అయినామని ఫీల్ అవుతున్నాం. ఎందుకో రేట్లు అయితే పిచ్చి పెరుగుతాయట. ఏమున్నా లేకుండా తినేందుకైతే మనకు ఉండాలి కొంచెం. కాదు, ఇది ఫ్రీడమ్ ఆయిల్ 145 ఉండే, మా కళ్ళ ముందే 160+ వెళ్ళిపోయింది చూడండి. అండ్ సౌండ్ చేయకు మెహి, నేను మాట్లాడుతున్నా. మోస్ట్లీ ఇంకా నేనైతే చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇట్లనే బల్క్లోనే తెచ్చుకోవాలి మనము. ఒకేసారి ఎక్కువైనాయి అనుకుంటారు కానీ చాలా తక్కువ అవుతాయి ఇట్లా తీసుకుంటేనే. డీమార్ట్లోకి వెళ్తే హోల్సేల్ ప్రైస్లలో వస్తే తక్కువకి వస్తుంది. ఇది గైస్ అమ్మగడ కాపురం అంటే ఇలా ఉండాలి, ఇలా తీసుకురావాలి, ఇలా తీసుకొస్తేనే సాటిస్ఫై. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయి ప్రతి ఇంట్లో. అండ్ అందరికీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదేమో, నాకు అర్థం కాదు. కానీ వేస్ట్ అవుట్కేమో చాలా డబ్బులు పోస్తారు. ఆ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు కంట్రోల్ అవుతారో నాకు అస్సలు అర్థం కాదు. స్టార్టింగ్లో మేము కూడా తీసుకోకపోతుండే, బట్ చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సమ్మర్లో. అండ్ ఈ కూల్ డ్రింక్ అదంతా ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడన్నా నాన్ వెజ్ కోసం తీసుకొచ్చినాము. ఆల్మోస్ట్ మేమైతే అవాయిడ్ చేసేసినాము. అండ్ ఇది మా వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అని లైక్ కామెంట్ చేయండి. గైస్ మేము ఇప్పుడు ప్రతిసారి కూడా ఇట్లనే తెచ్చుకుంటూ వెళ్ళాం. మీరు కూడా చాలా వీడియోస్ చూసిరు మా సర్కులర్ వీడియో, చాలా మందికి ఇష్టం మా సర్కులర్ వీడియో అంటే. గత 2-3 నెలల నుంచి అనుకుంటా నాకు అస్సలు పరిస్థితి దారుణంగా ఉండే, అదంతా మీకు తెలుసు. సో ఇప్పుడు నుంచైనా కొంచెం మంచిగా కావాలి. ఇట్లనే మా లైఫ్ అసలు ఉండేది ఇట్లనే, కొంచెం ఇప్పటి నుంచి అది కంటిన్యూ కావాలి. అండ్ సరుకుల విషయం పక్కన పెడితే అక్కడ జనాలు ఎట్లా ఎగ్గబడి మరి ఉంటుర్రు, దారుణంగా ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ వీడియో తీస్తుంది కూడా మాకు లేదు, అంత లేదు. ఎందుకంటే జనాలు మీదనే తిరుగుతారు. ఇసుకెత్త రాలంత జనం అంటారు కదా, అట్లుంది. జాతరలాగా ఉంది అక్కడ మొత్తం. అల్లకెళ్ళి మేము ఆల్మోస్ట్ సాయంత్రం 6 గంటలకి అయినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నాకు అక్కడ ఫోన్ కూడా లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అమ్మగాడు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది. రేపు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఆల్మోస్ట్ 10-10:30 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వచ్చినామంటే అర్థం చేసుకోరు ఎంత జనం ఉన్నారు. ఈ వస్తువులకి ఇంత టైం పట్టిందా అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క వస్తువు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఇంకా మళ్ళీ చూసేందుకు కూడా దిక్కులేదు. కొన్ని ఇంకా ఐటమ్స్ మిస్ అయినాయి. ఆడ ట్రాలీ పెడితే ట్రాలీ నొక్కొని పోతుర్రు. ఎట్లున్నారంటే జనాలు జాతరకు వచ్చినట్టున్నారు. మొత్తం ఒకటేసారి అందరు కుప్పారు. ఇప్పుడు రాగా కూడా ఆడ కౌంటర్ కాడ అందరిని జోలేసారు. కౌంటర్ దగ్గరికి అందరిని ఇట్లా ఇక షాపింగ్ టైం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మీరు పోవాలని చెప్పేసి అందరు చూసేసారు. మేము ఎప్పుడు వెళ్తుండ్రా బయటకు, ఎప్పుడు వెళ్తాంరా అని ఎంత టెన్షన్ పడుకుంటూ వచ్చినాము మాకే తెలియాలి నిజంగా. సో మొత్తానికైతే బయట పడ్డం తీసుకొని కొంచెంలో కొంచెం కాదు, నాకైతే అబ్బా దేవుడా అని అయితే మస్తు అనిపించింది. ఈ అమ్మాయి ఇంకా బియ్యం బస్తా కాలేదు, బియ్యం బస్తా తీసుకోవాలి. ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి వంట రూమ్లో తీసుకోవాలి. రేట్లు అయితే ఫుల్ పెరుగుతాయట. ఇప్పుడు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా తొందర తీసుకోండి. ఇప్పుడు రేట్లు తగ్గుతాయేమో లేకపోతే అట్లనే ఉంటాయేమో అని చెప్పేసి అయితే మీరు అనుకోకూరి. కంపల్సరీ రేట్లు పెరుగుతాయంట. సో తప్పకుండా ఎంత పాసిబుల్ అయితే అంత బల్క్లో తీసుకోండి.
కొంచెం రేట్లు ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే తీసుకోరని ఒకటైతే చెప్పగలుగుతున్నాం. ఇవి రేట్లు చాలా అంటే చాలా పెరుగుతాయంట. అండ్ లాస్ట్ వీక్ ఇప్పటికి కూడా చాలా పెరిగినాయి. మేము లాస్ట్ వీక్ కూడా ఒక షార్ట్లో పోస్ట్ చేసిన 1 మంత్కి సరిపడా సరుకులు తెచ్చిన గైస్, ఎక్కువ తేలేనని చెప్పేసి అన్నా కదా. వాటికి వీటికి డిఫరెన్సెస్ చూస్తే ప్రతి దానిపైన ఒక 5 to 10 రూపీస్ వరకు అంటే పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయంట. సో మీకు పాసిబుల్ అయినంతగా దగ్గరలో ఉన్న హోల్సేల్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లనే ఇవే తీసుకోండి అని నేను చెప్పట్లేదు, బట్ అత్యవసరం మనకి ఇంట్లో ఏమేమి అవసరమో అవి తీసుకోవడానికి ట్రై చేయండి. అన్ని రేట్లు పెంచుతారంట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారంట, కొంచెం మనీ కూడా కొంచెం ఉంచుకోండి, ఎంతకైనా మంచిది. సో దయచేసి అప్పటికైతే సరుకులు అయితే తీసుకోండి. అండ్ ఒక 10K అన్న మన చేతిలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర ఉన్న 10K మొత్తం పెట్టి తీసుకొచ్చేసుకున్నాం, బట్ ఏమో చెప్పలేము, సడన్గా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి ఎక్కువ రేట్లు పెట్టి ఇంకేమైనా జరగవచ్చు. అలర్ట్గా ఉండండి అంతే, దయచేసి అలర్ట్గా ఉండండి. చాలామంది చెప్తున్నారు అదేం ఫేక్ కాదు, ఇవేం పాడు కావు, తెచ్చిపెట్టుకుంటే ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి సరుకులు అండ్ పప్పులు అయితే ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నా లేకున్నా ఏమో ఒక పప్పు వేసుకొని తింటాము. రైస్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఆలోచించి ఒక 5 days నుంచి పిచ్చెక్కుతుంది మాకు, ఇంట్లో తీసుకోవాలి సరుకులు, ఇది కరెక్ట్ కాదు సడన్గా పెట్టేస్తే. మేము ఉండేది కూడా వేరే దగ్గర కదా, మన స్టేట్లో ఉంటేనన్నా మన వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు అనుకోవచ్చు. మేము ఉండేది మన స్టేట్లలో కాదు, ఎవరు నమ్మరు. అండ్ డబ్బుల విషయానికి వస్తే ఎవరి చేతిలో ఉంటాయో ఉండయో కూడా తెలియదు. సో ఉన్నవాళ్ళు కొంచెం ఒక 10K అట్లా అయితే ఖచ్చితంగా పాకెట్ మనీ ఉంచుకోండి. సరుకులు అయితే కంపల్సరిగా తీసుకోండి. మెయిన్గా ఆయిల్ రేట్ అయితే మొన్నటికి ఇప్పటికే ఫుల్ రేట్ అయిపోయింది. మొన్న తీసుకున్నప్పుడే కొంచెం తక్కువ ఉండే, ఒకసారేమో 145, ఒకసారేమో 150, ఇప్పుడు 160 ప్లస్ అయిపోయింది ఆయిల్ రేట్ అయితే. ఇంకా పెరుగుతుంది పక్కా ఈ ఇంటిమేషన్ వస్తుంది మాకు. సో మీరైతే మనం దేనికున్నా లేకపోయినా తినేందుకు అయితే ఉండాలి, తిని మంచిగా ఉంటే తర్వాత విషయం తర్వాత. సో అవసరమే మాత్రం తొందరగా తీసుకొని పెట్టుకొని ఇంతే వీడియో, రైట్, బాయ్.